ఇచ్చారా కన్సెషన్? ఎస్ శ్రవణ్ గారు చెప్పండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు కదా మొదటి విడత వాళ్ళకి ఇంకా ప్లాట్స్ ఇవ్వని. ఒకసారి ఉండండి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. శ్రవణ్ గారు ఆన్సర్ ఇస్తారు. తడదాకా పోయిద్దా? సమాధానం క్లియర్ గా పాయింట్ పాయింట్ చెప్పండి. రెండో విడత ఆపుతారా, మళ్ళీ మూడో విడత కూడా చేస్తారా? శ్రవణ్ గారు యువత ప్రశ్న కూడా ఇదే. మొదటి విడత వాళ్ళకి ఎప్పుడు వస్తాయి రావాల్సినవి, రెండో విడత స్టార్ట్ చేసి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, అసలు రెండో విడత సేకరించడానికి కారణాలేంటి? అండ్ అట్లీస్ట్ ఈ టర్మ్ లో అయినా ఈ ప్రభుత్వంలో అయినా అఫీషియల్ గా పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఇకనైనా ఏపీ వాళ్ళ క్యాపిటల్ అమరావతి అనుకోవచ్చా? సో దీనికి ఆన్సర్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వారిని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రాజధాని ఇక్కడే ఉంటదని ఫస్ట్ మాట్లాడమనండి. అసలు వాళ్ళకి నేను సమాధానం చెబుతా అన్నిటి విషయం. వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు కదా. మీకు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు, అప్పుడు టెంపరీ బిల్డింగ్స్ కట్టించారు క్యాపిటల్ విషయంలో. చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ లో అదే వాటెవర్. అందుకే కదా ఇప్పుడు అందుకే ప్రజలు టీడీపీని పక్కన పెట్టింది. ఒకసారి మళ్ళీ జగన్ కి అవకాశం ఇచ్చింది, జగన్ కూడా ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు టీడీపీకి అవకాశం ఇచ్చింది. ప్రజలేమి అమాయకులు కాదు. నెక్స్ట్ టైం ఇద్దరికి అవకాశం ఇవ్వదు 100%. మళ్ళీ జగన్ అనుకుంటున్నారు నేను వస్తానని, అలా అవ్వనే అవ్వదు. ఇద్దరు రారు, ఎవరో ఒకరు వస్తారు. డెఫినెట్ గా ఏదో ఒకటి జరుగుతుంది. 100%. మీరు స్పెషల్ స్టేటస్ గురించి ఫైట్ చేసినట్టున్నారు చలసాని శ్రీనివాస్ గారు. మరి క్యాపిటల్ విషయంలో మీరు ఇంకా ఫైట్ చేయాలి కదా. ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అవుతుంది, కనీసం ఏపీ క్యాపిటల్ ఏంటో చెప్పుకోలేని పరిస్థితి. 12 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వల్ల నాశనం అయిన పీరియడ్ 8. ఇప్పుడు ఇంకా చెప్పొద్దు, చెప్పొద్దు శ్రవణ్ గారు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అదే చెప్పండి. వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు ప్రజలు. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం. ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. వెంకటరెడ్డి గారు 25,000 మంది దాకా ఇవాళ వరకు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. శ్రవణ్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి భూతంతో చేపించి చేయమన్నట్టు చేయడానికి ఇదేమన్నా మ్యాజిక్? బిల్డింగ్లు కట్టాలి, రోడ్లు వేయాలి, లేఅవుట్లు డెవలప్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఒక్క రోజులు అవుతాయండి? చెప్పండి. ఒక ఇల్లు కడటానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఇంత ప్లానెడ్ సిటీ కట్టాలంటే ఎంత టైం పడుతుంది? ఆలోచన చేయకుండా 8 సంవత్సరాలు అడ్డాలు పెట్టి 5 సంవత్సరాల పాటు ప్రజల్ని డోలాయమానంగా ఉంచాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడుంటాడు ఆయనకి ఇదంతా ఎందుకంటే? ఆయన టైంలో విశాఖపట్నం వెళ్తా అన్నాడు. విశాఖపట్నం వెళ్తానని ఒక బిల్డింగ్ కడతానికి ఆయనకి ఎంత టైం పట్టిందండి? ఋషికొండ చుట్టూ గుండు కొట్టాడు, కొండ మీద కట్టాడు. ఆ బిల్డింగ్ కడతానికి ఎంత టైం పట్టింది అతనికి? ఇప్పుడు అన్ని కొండలు కొడుతున్నారు. సరే, ఇప్పుడు రెండో విడత భూమి సేకరించి నెక్స్ట్ జరిగేది ఏంటో చెప్పండి శ్రవణ్ గారు. ఇప్పుడు 3వ విడత 4వ విడత కూడా అంటారు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, దానికి క్లారిటీ ఇవ్వండి. ప్లాన్ ప్రకారం వర్క్ జరుగుతుంది. 52,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. దాంతో పాటు గవర్నమెంట్ సైడ్ నుంచి 52,000 సంస్థలు, ప్రైవేట్ సంస్థల డబ్బులు మనం క్యాల్కులేట్ చేయాలి. ఒక్క నిమిషం ఆయన చెప్పనివ్వండి, ఆయన తర్వాత మీరు చెప్తారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి 52,000 కోట్ల వర్కులు జరుగుతున్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 15 ఇన్స్టిట్యూషన్స్ కోసం నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఫౌండేషన్ వేశారు. ఆ వర్కులు జరుగుతున్నాయి. అవి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఇంతవరకు నేను మాట్లాడాల. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కలిసి 1,00,000 కోట్ల పైగా వర్కులు అక్కడ జరుగుతుంది. ఎక్కడ ఉందంటాను శ్రవణ్ గారు, నేను మై హంబుల్ రిక్వెస్ట్ అండి, మీకు ఉపాధి ఎక్కడ ఒక్క రోజుకి వస్తుందా? ఉపాధి నేను చెప్తాను, ఒక్క రోజు వస్తుందో లేదో కూడా చెప్తాను. మీరు బ్రాండింగ్స్ గానీ మిగతాది గానీ అక్కడ మధ్యతరగతి వాళ్ళు అనేది చెప్పండి. ప్రాంతాలకు రాయలసీమలో రాయలసీమ ఉత్తరాంధ్రలో కూడా ఉంది. నేను అందరూ ఎక్కువ ఎందుకు చేయట్లేదు ఈ ప్లాన్ లో? ఇక్కడ వచ్చేయన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా ఉత్తరాంధ్ర, రాయలసీమ మ్యానుఫ్యాక్చరింగ్ కదండి, ప్రాసెసింగ్ అది కూడా సాఫ్ట్వేర్ ఇతరకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఇక్కడ లేదండి. సాఫ్ట్వేర్ ఇక్కడ కాదండి, సాఫ్ట్వేర్ కూడా విశాఖపట్నం. మీరు అలాగే అంటుండండి, వస్తాయి. చెప్పండి నాకు. నేను సాఫ్ట్వేర్ కూడా విశాఖపట్నం పెడతారు, సంతోషం. ఇక్కడ ఉపాధి కేంద్రం ఏముందని అడుగుతున్నానండి. శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్ ఇంటరప్షన్ అండి. శ్రావణ్ గారికి వెంకటరెడ్డి గారికి ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. శ్రావణ్ గారు, ఒకటేంటంటే మీరు అమరావతిలో ప్రైవేట్ కంపెనీలు అంటే మీరు ఐటీ సాఫ్ట్వేర్ అన్నారు. ఐటీ సాఫ్ట్వేర్ విశాఖపట్నంలో పెడుతున్నాం, ఇక్కడ ఆ ఎకో సిస్టమ్ లేదు అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి రాయలసీమలో పెడుతున్నారు.
ఈ రాజధానిని మీరు ఎలా ఫిల్ చేయబోతున్నారు? పాపులేషన్ లేకుండా సిటీ రియల్ ఎస్టేట్ తో పాపులేషన్ రావాలి అంటే కంపెనీలు రావాలి. ఏమేం కంపెనీలు తీసుకురాబోతున్నారు కమింగ్ 2-3 years లో? అంటే కమింగ్ 2-3 years కాకపోయినా కమింగ్ 1 year లో 1 year లో చేయబోతున్నారు అనేది ఒకటి చెప్పాలి. రెండు, వెంకటరెడ్డి గారిని ఏం అడుగుదాం అనుకుంటున్నా అంటే ఇది ప్రజల్లో ఉన్న ప్రశ్న, ఇది సందేహం. శ్రావణ్ గారు, వెంకటరెడ్డి గారు, మీరు అమరావతిలో రాజధానిని కొనసాగిస్తారా? ఒకవేళ మీరు 29లో మీ నాయకుడు ముఖ్యమంత్రి అయితే కొనసాగిస్తారా, లేకపోతే 3 రాజధానుల విధానానికి కట్టుబడి ఉన్నారా? ముందు శ్రవణ్ గారిని చెప్పనండి, మళ్ళీ తర్వాత వెంకటరెడ్డి గారు చెప్తారు. ఎస్ శ్రవణ్ గారు. ఇప్పుడు మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1999-96 దాకా ఇన్కమ్ ట్యాక్స్ గానీ లేకపోతే ఇంకో ట్యాక్స్, కంపెనీల వచ్చే ట్యాక్స్ కానీ డబ్బులు వచ్చాయండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితి. ఆ 95-96 తర్వాత సర్వీస్ ఇండస్ట్రీ వచ్చింది. సర్వీస్ ఇండస్ట్రీ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది. జిఎస్టీ అనే ఒక పెద్ద చట్టమే వచ్చింది. ఇక్కడ వచ్చేంతా కూడా సర్వీస్ ఇండస్ట్రీ వస్తుందండి ఈ ఏరియా అంతా. దాంతో పాటు క్వాంటమ్ టెక్నాలజీతో పాటు దానికి అనుబంధం వస్తాయి. ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రాబోతుంది, ఆల్మోస్ట్ కొన్ని ఇంపార్టెంట్ మెడికల్ స్పోర్ట్స్ సిటీ వల్ల పాపులేషన్ పెద్దగా సిటీ కాదండి. కేవలం టూరిజం మీద ఒక దేశం బతుకుతుంది. ఒక స్పోర్ట్స్ దాని వల్ల బతకపోవటానికి ఏముంది? త్రూ అవుట్ వరల్డ్ ఇక్కడ గేమ్స్ కి సంబంధించి కానీ స్పోర్ట్స్ కి సంబంధించి కానీ చాలా వస్తాయి. అక్కడ ప్రజలకి నేను చెబుతున్నానండి, అటువంటి రావాలంటే భూమి ఉండాలి. భూమి లేకుండా ఎవరు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టరు. ఆ భూమి సఫిషియెంట్ గా ఉండాలి. బ్రాండింగ్ అపాచీకి 200 ఎకరాలు 500 ఎకరాలు ఇక్కడ తీసుకుని ఒక వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ఇస్తే, మీరు వచ్చిన అధికారంలోకి ఇస్తే ఈ పాటికి 1 year లో సస్టైనబిలిటీ ఉండేది. మిడిల్ క్లాస్ సామాన్యులు నేను వ్యతిరేకంగా వచ్చిన బాధ ఏంటి? భూమి ఇచ్చేవాడు రెడీగా సిద్ధంగా ఉంది. కంపెనీలకి వాటికి అలాట్ చేయడానికి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ గా ఉంది. చాలా మంది ఉన్నారు. నా అబ్జర్వేషన్ ఒకటి చెప్తాను శ్రవణ్ గారు. ఇప్పటికీ శుక్రవారం సాయంత్రం వస్తే ప్రభుత్వ ఉద్యోగులందరూ హైదరాబాద్ వచ్చేస్తున్నారు. వాళ్ళ పిల్లలంతా ఇక్కడే చదువుతున్నారు హైదరాబాద్ లో. సో విజయవాడ, గుంటూరు 11 సంవత్సరాలకి 12 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ శుక్రవారం అయితే, ఎందుకంటే అక్కడ 2 days హాలిడేస్ కదా, శనివారం ఆదివారం ప్రభుత్వం. నేను లాస్ట్ వీక్ అమరావతి వద్దాం అనుకుంటే ఇక్కడ గవర్నమెంట్ లో ఎవరు ఉండరు. ఫ్రైడే జరిగితే ఆ క్రిస్మస్ టైం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎవరు లేరట. ప్రభుత్వ కార్యాలయంలో ఎవరు ఉండరు. మీరు వచ్చి వేస్ట్ అని చెప్పారు, మా వాళ్ళు అడ్వైజ్ చేశారు. భరత్ గారు, ఇది ఫ్యాక్ట్. వాళ్ళు ఎవరో ఇక్కడ ఓన్ చేసుకోవట్లా. ఇప్పుడు నేను ఒక మాట చెబుతానండి. జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల అమరావతిలో ఉన్న ఎంప్లాయీస్ ఇక్కడ ఉండటానికి అవకాశం లేకుండా పోయింది కదా. అది రేపు మేతో ఫుల్ఫిల్ అవుతుంది కదా. వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇంకోటి యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ యంగ్ రిక్రూట్స్ కానీ ఇక్కడే ఉంటున్నారు. పాత వాళ్ళు ముసలి అందరూ ఫ్యామిలీలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ పోతున్నారు. ఐఏఎస్ కాదు కానీ ప్రభుత్వ ఉద్యోగులు, నేను చెప్పేది ప్రభుత్వ ఉద్యోగులు కూడా అండి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రిక్రూట్ అయిన వాళ్ళందరూ హైదరాబాద్ లో వాళ్ళకి ఇళ్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళందరూ కానీ ఉద్యోగం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, వాళ్ళకి ఇల్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఉద్యోగం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలండి. ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి, ముసలి వాళ్ళు. అసలు ఆన్సరే కాదు అది. అలా ఎలా చెప్తారు? ప్రజా ప్రతినిధులు అని చెప్తున్నారు మిమ్మల్ని ప్రజలు. మీరే ప్రజలకు దూరంగా ఉంటే ఇంకెక్కడికి వెళ్తారు ప్రజలు? మేము ఎక్కడ ఉన్నామండి? మేము ప్రజలతోనే ఉన్నాం. సరే, లీడర్స్ కూడా ప్రజలతోనే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం మేము. మీరు ప్రజాప్రతినిధులను అనబాకండి. మేమంతా ఇక్కడే ఉన్నాం ఈ ప్రాంతంలో. ఒక్కళ్ళకి అనారోగ్యం వస్తే, శ్రవణ్ గారు మీ పార్టీ కాదు, వెంకటరెడ్డి గారు ఒక్కళ్ళకి అనారోగ్యం వస్తే టక్కుమని ఫ్లైట్ ఎక్కేస్తారు. అంటే సామాన్యం మాత్రం, అంటే నేను అనేది ఒక ఆర్థిక రంగంలో కాకపోయినా పారిశ్రామిక రంగంలో కాకపోయినా నేను చెప్పిన తప్పు అయితే చెప్పండి. శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడింది కరెక్టే, కానీ మీకు ఒక డాక్టర్ నమ్మకం కలుగుతాడు. అంతేగాని ఇక్కడ డాక్టర్లను కించపరచాల్సిన మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? నమ్మకం లేదా ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ల మీద నమ్మకం లేదా? ఆంధ్రప్రదేశ్ లో వైద్యం మీద నమ్మకం లేదా? నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? తెలంగాణలోని నల్లగొండ నుంచి, వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి
విజయవాడ గుంటూరు వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు 100 మంది 1000 మంది ఉన్నారు పేషెంట్లు. కానీ మీ నాయకులందరూ, మీ పెద్ద నాయకులందరూ మరి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు. నేను అదే చెబుతున్నాను. నాకు తెలిసి వస్తే ఖమ్మం బార్డర్ లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఏమన్నా వస్తారేమో కానీ మోస్ట్లీ హైదరాబాద్ కే. ఈవెన్ రాయలసీమ నుంచి కర్నూలు నుంచి అనంతపురం కరోనా సమయంలో తెలంగాణ బార్డర్ ఆపేసింది, అప్పుడు ఇష్యూ కూడా అయింది వైద్యానికి సంబంధించి, గుర్తుంది కదా. అవునండి, అక్కడ నందిగాం దగ్గర కూడా ఆపేశారు. వైద్యం అనేది మనం చెప్పలేము. నాయకుడు ఉన్నా అంటే ఇప్పుడు ఆయనకి ఒక డాక్టర్ ఎవరో ఉంటారు, ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, వెళ్తాడు. గుడికి ఫ్యామిలీ డాక్టర్లు, మంత్రులు ఫ్యామిలీ డాక్టర్లు, ప్రతిపక్ష నాయకులు ఫ్యామిలీ డాక్టర్. మా స్థాయిలో మాకే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు, వాళ్ళకుండరా? మా స్థాయిలో మాకే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు, అంత పెద్ద యాక్టర్ గారు ఉంటారండి. అందరికీ ఎమ్మెల్యేలు అందరికీ ఫ్యామిలీ డాక్టర్లు అక్కడే ఉంటారా? చెన్నై, మద్రాసు, బెంగళూరు, హైదరాబాద్. ఒకసారి వెంకటరెడ్డి గారిని అడుగుదాం. మీరు అడిగిన క్వశ్చన్, సురేష్ గారు అడిగిన క్వశ్చన్. వెంకటరెడ్డి గారు,